రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపైన ప్రస్తుతం అంతా స్పందించడానికి ఎన్టీఆర్ జిల్లా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అయినటువంటి గౌస్ మొహిద్దీన్ ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. చెప్పండి, రాష్ట్ర రాజకీయాలను కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ నుంచి చాలామంది రాజకీయ నాయకులు జాయిన్ అవుతున్నారు మీ పార్టీలో. ఎలా చెప్తారు, అసలు ఏ విధంగా చూస్తారు ఈ అంశాన్ని? రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్ద వాళ్ళు ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పెద్ద ఎత్తున ఈ పార్టీలో రావడం జరుగుతూ ఉంది. అదే కాకుండా రాష్ట్రంలో వాళ్ళ పెద్ద ఎత్తున ప్రజల్లో బ్రహ్మాండమైన ఆదరణ ఈ ప్రభుత్వం పట్ల కనబడతా ఉంది. రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం క్లీన్ స్వీప్ చేయడం అనేది స్పష్టంగా కనపడుతున్న సందర్భంలో ఒక పక్క చంద్రబాబు నాయుడు, లోకేష్ యొక్క వైఖరి పట్ల విసిగిన తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక మంది కూడా మా పార్టీలో రావడానికి సిద్ధంగా ఉంటాం. ఇవాళ సీఎంలో ఉన్న పెద్ద నాయకులను సంప్రదించడం, స్థానికంగా మా ఎమ్మెల్యేలను సంప్రదించడం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మేము కూడా ఏంటంటే ఎవరైతే మనకి పనికొస్తారు, ఎవరైతే ప్రజల్లో ఉన్నారో చూసి దాన్ని బట్టి స్థానిక పరిస్థితి బట్టి వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో పెద్ద ఎత్తున అందరి మద్దతుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రం అధికారంలో పోతా ఉంది. ప్రజలు కూడా ఇవాళ జగనన్న చేదోడు కార్యక్రమం జరిగింది. ఈ యొక్క ప్రజాస్పందన చూస్తూ ఉంటే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర ఎన్నడూ లేని విధంగా జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల కళ్ళల్లో, ప్రజల యొక్క మాటల్లో మాకు వ్యక్తం అవుతున్నాయని తెలియజేస్తూ తప్పనిసరిగా రాబోయే రేపు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని సందర్భంగా తెలియజేస్తాం.